హాయ్ అండి. ఈరోజు మనం ఒక చిన్న డిఫరెంట్ లట్కన్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా మనం క్లాత్ అనేది లైనింగ్, మెయిన్ క్లాత్ ఇలా 2 తీసుకుంటాం. తీసుకొని రైట్ సైడ్ మీద ఇలా క్లాత్ పెట్టి ఇలా కుట్టుకోండి. ఎందుకంటే ఇది ఎంత విడ్త్ కావాలి అనేది మీకు నచ్చినట్టు తీసుకోండి. ఇక్కడ 4 తీసుకున్నా అంటే 4 ఇంచెస్ 4 ఇంచెస్. మీరు అంతకంటే మీరు తక్కువ తీసుకున్నా కూడా ఓకే. కానీ మనం స్టిచ్ చేశాక మనకు సైజ్ ఇది అవ్వాలి కాబట్టి మనం క్లాత్ తిప్పుకుంటాం కదా లోపల కుట్టి. చూడండి ఇది మొత్తం టోటల్గా కుట్టేస్తామండి. ఈ విధంగా కొంచెం ఒక 1/2 ఇంచు డిఫరెన్స్లో చుట్టూ కుట్టేస్తాం. కుట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా కుట్టేసిన తర్వాత ఇలా తిరగేస్తాం కదండి. ఇదిగోండి ఈ కార్నర్స్లో ఇలా కట్ చేసేసాను. ఇలా కోన్లా ఉంటాయి కదా, ఆ కోన్ లాంటిది ఫ్లాట్గా ఇలా కట్ చేసాను. 4 సైడ్స్ కట్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ చిన్న కట్స్ పెట్టండి, తిరగేసినప్పుడు నీట్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ పార్ట్లో కాటన్ దాంట్లో కట్ చేస్తాం. ఇలా చిన్నగా ఇలా కట్ పెట్టండి. ఇలా ఈ కట్ పెట్టిన దగ్గర లోపల ఎంతైతే క్లాత్ ఉందో కొంచెం పర్వాలేదు, మరి కొంచెం పెట్టిన తర్వాత మొత్తం లోపల ఉన్న దాన్ని అంతా సీదా చేసేసాను. సీదా చేసి మొత్తం అవుట్ సైడ్ తీసుకొచ్చేసాను. అయిపోయిన తర్వాత ఈ పార్ట్ని ఇవ్వండి ఇలాగా మొన తీసుకొని ఈ కార్నర్స్లో ఇలాగా చేయండి. ఇలా నెక్స్ట్ ఇలా కోనాలోని ఇలా నైఫ్తో ఈ పార్ట్లో నీట్గా ఇది చేయండి. ఓకేనా? ఇది అయితే మీరు ఐరన్ చేయండి, లేకపోతే దీనిపైన టాప్ స్టిచ్ అనేది కుట్టుకోండి. టాప్ స్టిచ్ కుట్టుకునేటప్పుడు మిడిల్లోంచి ఇలా కుట్టండి. ఇలాగా నీట్గా చూడండి. నెక్స్ట్ ఈ పార్ట్లో కూడా ఇలా కొంచెం కట్ చేసేసేయండి. దారం ఏదైతే ఉంటుందో ఇలా పైన స్టిచ్ వేసేసి ఇలాగా రెడీగా పెట్టుకోవాలి. ఇలా ఒక పట్టిని దీన్ని కూడా అలానే ఇంకొకటి ఆల్రెడీ ముందుగానే రెడీ చేసుకున్నాను స్క్వేర్ది, దాన్ని కూడా సేమ్ ఇది మీకు అయితే ఒకసారి ఐరన్ చేస్తే ఇలా చేయొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా మనం చేసుకున్నాం కదా. ఈ చేసుకున్న దాన్ని ఇదిగోండి ఇలా మిడిల్లో ఇలా 4 వైపులో ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా 4 వైపులో ఇలాగా మడత పెట్టిన తర్వాత ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టండి.
ఈ చిన్న కట్లోనే మనకి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనం కుట్టేది అది ఇలాగా ఇన్సర్ట్ చేయండి ఇలా. ఓకేనా? ఇంకొకటి ఉంది కదా, అలానే మనం కుట్టుకునేది ఉంది కదా, దాంట్లో కూడా సేమ్ ఇలా 4 వైపులా ఇలా 4 మడత పెట్టి ఈ మిడిల్లో చిన్నగా ఇలా చిన్న కట్ పెట్టేసి ఆ కట్లో ఇది ఇన్సర్ట్ చేయండి. చూడండి, ఇది ఇన్సర్ట్ చేసేది ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాం, ఇది ఫస్ట్ ఉండాలి, ఇది కిందకు ఉండాలి అలా. ఓకేనా? 2 ఒక దాంట్లో కాదండి, వేరే వేరే దాంట్లో పెడుతున్నాను. ఓకే, ఇలా పెట్టిన తర్వాత మీరు ఎక్కడైతే కుట్టాలనుకుంటున్నారో ఆ పార్ట్కి తీసుకురండి. ఓకేనా? ఆ పార్ట్కి తీసుకొచ్చి చూడండి, ఇలా ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా తీసుకెళ్ళండి. ఇదే దీనిగా ఇక్కడి నుంచి ఇలా పెట్టి ఇలా కుట్టండి. కొంచెం ఫస్ట్లో చిన్నగా రఫ్ చేయండి. ఒక్క నిమిషం రఫ్ చేసి ఆ ఏరియాలో ఏదైతే ఉందో అలా కుట్టండి. నెక్స్ట్ సేమ్ దీన్ని కూడా చేసేటప్పుడు ఈ పార్ట్లో 2 ఒకే వైపు ఉండేటట్టు ఇలా పట్టుకోండి. ఇలా ఒకదాన్ని ఒక వైపు ఉండేటట్టుగా. ఈ ఏరియా రఫ్ చేస్తే సరిపోతుంది. ఇది కుట్టు వేయకుండా ఉండాలి అంతే మనకి. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది కట్ చేసేసండి. ఇప్పుడు ఒక వైపు అయింది కదా, ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ దీన్ని ఇలా పెట్టండి. దీన్ని ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ ఏరియాని చూసారా, ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా రావాలి. ఇదంతా లోపలే కొడుతున్నాం. కుట్టేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేయండి అంతే. రఫ్ అంటే లైట్గా పాదాన్ని వెనక్కి ముందుకి పంపించండి. నెక్స్ట్ అక్కడి నుంచి ఇది కూడా ఈ 2 చూసారా, నేను ఈవెన్గా పట్టుకోమంటున్నాను. ఇది ఎక్కడికి వచ్చినా ఆ 2 ఈవెన్గా పట్టుకోండి, ఎటు కుట్టినా కూడా. ఓకేనా? ఇలా నీట్గా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా చేస్తే మీకు నీట్గా ఇలా వస్తుంది. చూసారా, చక్కగా ఒక పెటల్ షేప్లో వచ్చింది. ఓకేనా? చేసిన తర్వాత మనం కిందన ఇంకా మీకు నచ్చినట్టుగా ఇలా వచ్చింది కదండి. ఇంకా ఇలాంటివి మీకు ఇది లెహెంగాకి పెట్టుకోవచ్చు, దేనికైనా మీ ఇష్టం పెట్టుకోవచ్చు. చూడటానికి లుక్ చూసారా ఎంత బాగుందో. ఓకేనా? దీని కింద మనం చిన్న బెల్ లాగా లేకపోతే రౌండ్ షేప్లో మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఓకేనండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈ హ్యాంగింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ టైప్లో హ్యాంగింగ్ చూపిస్తాను ఇలా. ఓకేనా? కొంచెం మీరు డిజైనర్గా ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి హ్యాంగింగ్స్ చేయొచ్చు. అవసరమైతే దీంట్లో క్లాత్ కానీ లేకపోతే స్పాంజ్ లాంటివి మీరు ఇది చేసి కావాలంటే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. లైక్ చాలా బాగుంటుంది. సమోసా టైప్లో కింద ఈ టైప్లో కూడా ఉంటుంది అందంగా. ఓకేనా? దీన్ని చేసుకోవడానికి ఏం చేస్తాం, అంటే లైక్ హాఫ్ మూన్ ఎలా ఉంటుంది, రౌండ్ సర్కిల్లా కట్ చేసి దానికి సగంగా కట్ చేశానండి. ఆ సగం ఇది ఇక్కడ యూజ్ చేశాను, మిగతా సగం ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అంటే హాఫ్ సర్కిల్ అండి ఇది. ఫుల్ సర్కిల్లో సగం సగం చేశాను అనమాట. సగం అక్కడ యూజ్ చేశాను, సగం ఇక్కడ యూజ్ చేశాను. చేసిన దాన్ని లైనింగ్ ఏం అవసరం లేదు. దీనికి చూడండి పైపింగ్ వేసుకుందాం ఫస్ట్. ఓకేనా? వితౌట్ పైపింగ్ బాగుంటుందా అండి అంటే అది లుక్ బాగోదు. అంటే పైపింగ్ వేస్తే కొంచెం కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది కాబట్టి బ్లాక్ వైట్ కొంచెం చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం పైపింగ్ ఫస్ట్ ఇలా రైట్ సైడ్ పెట్టుకొని వేసుకుందాం. రౌండ్గా తిప్పుకోండి, నీట్గా రౌండ్గా ఇలా.
తిప్పుకున్న తర్వాత ఈ పార్ట్ని చిన్న చిన్న కట్స్ పెట్టేసాను, లైట్గా చిన్న చిన్న కట్స్ పెట్టి లోపలికి తిప్పి, దీనికి ఏమి మనం లోపలికి తిప్పేసి కుట్టేస్తాం కదా, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు మనకి ఎంత అవసరం అంత తీసుకున్నాం కదా, మిగతాది ఈ పార్ట్లో ఇలా తీసుకొని ఎక్స్ట్రా ఇవ్వండి, ఇలా నీట్గా దీనిపైన టాప్ స్టిచ్ అనేది వేస్తాం. ఓకేనా? ఇది ఎక్కడ టాప్ స్టిచ్ వేస్తున్నాం అంటే బ్లాక్ ఏదైతే పీస్ ఉందో అక్కడ వేస్తున్నాం. మన పైపింగ్ మీద స్టిచ్ వేయకూడదు, బ్లాక్ క్లాత్ ఉంది కదా దాని మీద టాప్ స్టిచ్ రౌండ్గా వేయండి, క్లాత్ తిప్పుకుంటూ నీట్గా. ఓకేనా? ఇలా. ఓకే, ఇప్పుడు ఇది ఇలా అయింది కదా, క్లాత్ అంటే క్రాస్లా తీసుకోకండి, క్రాస్లో తీసుకుంటే కొంచెం ఇలా సాగుతుంది, మన రౌండ్లో తీసుకుంటాం కాబట్టి కొంచెం క్లాత్ అనేది మంచి క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనం ఏదైతే కుట్టాలనుకుంటున్నామో ఈ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్లో కుడదాం అనుకుంటున్నాం, కుట్టేటప్పుడు దీన్ని ఇలా లోపలికి పెట్టండి, లోపలికి పెట్టి ఇదిగోండి ఈ పార్ట్లో కుట్టాలనుకుంటున్నాం కదా, కొంచెం దాన్ని ఇలా పెడుతున్నాం, కొంచెం ఈ పార్ట్లో రఫ్ చేయండి, మళ్ళీ ఆ రఫ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ప్లేస్లో దాన్ని ఈ పార్ట్లో రఫ్ చేయండి. ఓకేనండి? రఫ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేస్తారు. ఇది ఇలా వస్తుంది, లైక్ బెల్లా వస్తుంది. చెప్పాను కదండి, మీకు కావాలంటే దీంట్లో క్లాత్ అనేది ఏమైనా పెట్టుకోవచ్చు. అప్పుడు కొంచెం ఇలా ఇదయ్యి రెండింటిని చేత్తోనైనా సూది దారం పెట్టైనా కుట్టుకోవచ్చు, లేదంటే మీకు ఇలా వదిలినా కూడా బాగానే ఉంటుంది. చూడండి ఇలా. ఓకేనా? దీంట్లో ఏదైనా మామూలుగా మనం క్లాత్ కానీ ఏదైనా ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇందులో ఇలా పెట్టామనుకోండి, దీన్ని మీరు ఇలా కుట్టు వేసుకున్నా కూడా అది కూడా బాగానే ఉంటుంది. దీనిపైన బ్లాక్ రెండు ఇలా ఇది మిడిల్లో పెట్టి కూడా దీని మీద ఇలాగా కుట్టు వేసుకోవచ్చు. ఓకేనా? నేను లెహెంగాస్కి ఇలానే డిజైన్ చేస్తానండి. ఇప్పుడు మీకు బ్లౌజ్కి చూపిస్తున్నాను. ఇదే టైప్లో లెహెంగాస్కి నేను చాలా టైప్స్లో ఇలాగే డిజైన్ చేస్తాను. మనం బయట హ్యాంగింగ్స్ అవి కొనకుండా మనం చేత్తోనే చాలా టైప్స్ మనం తయారు చేసుకోవచ్చు, అందులో ఇలాంటివి. ఓకేనా? ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, నేను ఇంకా ఇలాంటివి చాలా తీసుకొస్తూ ఉంటాను. ఓకేనండి? థ్యాంక్ యూ. బాల్ షేప్లో వస్తుంది. ఓకేనా? అది మొత్తం కుట్టేశాక నేను చూపిస్తాను. ఓకే, ఫైనల్గా చూసారా ఎలా వచ్చిందో లట్కన్స్? బాగున్నాయండి.